ఇట్స్ థర్స్‌డే ఆఫ్టర్‌నూన్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. బయట నుంచి వచ్చేటప్పుడు నేరేడు పళ్ళు తెచ్చుకున్నాం. మాకైతే చాలా ఇష్టం. అందరూ తిన్నారా? సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా! ఈ పళ్ళైతే చాలా తియ్యగా ఉన్నాయి నేను తెచ్చుకున్నవి. సంవత్సరానికి ఒక్క కాయ అయినా తినాలని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. మేమైతే చాలానే తింటాం. చాలా ఇష్టం కూడా అవి. నైట్ డిన్నర్ కోసం చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆలు ఉడికించుకున్నాను. పిండి కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ చేయడం కోసం ఇవన్నీ కట్ చేసుకున్నాను. టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, టమోటా ముక్కలు గ్రైండ్ చేద్దామని పక్కన పెట్టుకున్నాను. చపాతీలోకి ఇలా ప్రిపేర్ చేసుకోండి. కర్రీ చాలా బాగుంటుంది. కడాయిలో ఆయిల్ పోసుకుని కొన్ని ఆనియన్ ముక్కలు, టమోటాలు కొన్ని తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను. గసగసాలు హాఫ్ స్పూన్, చెక్క, లవంగం, సోంపు కొంచెం, కొబ్బరి ముక్కలు కొన్ని తీసుకుని ఆయిల్లో కొంచెం మగ్గించుకుంటున్నాను. కావాలంటే వాటర్ అయినా పోసుకుని మగ్గించుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గసగసాలు వేసేటప్పుడు కింద పడిపోయినాయి, అందుకే స్టవ్ నిండా పడిపోయినాయి. అదే కడాయిలో కొంచెం నూనె పోసుకుని నూనె వేడైన తర్వాత చేసుకున్న ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రేవీ కోసం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా ఈ కడాయిలో యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. గ్రేవీ అంతా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మిక్సీ జార్ పట్టాను కదా, జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి తక్కువే వేశాను కాబట్టి. ఆలూని ఉడికించుకుని ఇలా కట్ చేసుకున్న ఈ పీసులను కూడా గ్రేవీలో యాడ్ చేసుకుని చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ మధ్యలో తిప్పుకుంటూ ఉంటాను. లోపు చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్యాన్ ఒక్కసారి నీళ్లతో తడుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకున్నాను. ఆయిల్ తో సీజనింగ్ చేసుకుని మధ్య మధ్యలో కర్రీని కూడా తిప్పుకుంటూ ఉంటాను. లాస్ట్ లో కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ చూసారా, ఇంత చిన్నగా రౌండ్గా చేసుకుంటే అంచులంపడి కూడా చక్కగా కాలుతుంది. పచ్చిగా లేకుండా చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. నేనైతే చపాతీలు కొంచెం ఆయిల్తోనే కాల్చుకుంటాను. స్టవ్ పై చపాతీలు రెడీ చేసుకుంటున్నాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది. నైట్ డిన్నర్ అయితే చపాతీ విత్ ఆలు కుర్మాతో కంప్లీట్ చేసేసాం. ఆలు కుర్మా కర్రీ ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా చిన్న మినీ లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.